హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను బ్లౌజ్ ఎలా సింపుల్గా డిజైన్ చేసుకోవాలో చెప్తానండి. సింపుల్ అంటే బాగా సింపుల్ అండి. ఓన్లీ సింగిల్ కాసు ఇలా డిజైన్ ఎవరైనా కుట్టేసుకోగలరండి. ఓన్లీ ఎక్కువగా ఇది ఫెవిక్విక్తో అంటించడమే, ఫెవి గ్లూతో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో సింపుల్గా మీకు చూపిస్తాను. చూసి మీరు ట్రై చేయండి. చూసారా, బ్లౌజ్ బాగుంది కదా. ఇక్కడ మనం ఎలాగో స్టెప్ పెడతాం, అందుకోసం నేను ఇక్కడ పిన్ పెట్టేస్తాను, కానీ ఇక్కడ వేయలేదండి. టోటల్గా ఇలా మొత్తం వేసుకొని వచ్చాను. వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పండగలో ఆల్మోస్ట్ అందరూ బిజీగా ఉంటారు, అందుకే సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మీరే ఇవి ప్యాచెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఒక 1 అవర్కి ముందుగానే మనం కాసుని అంటించేయాలండి. బ్లౌజ్ అంతా కాసెస్ ఇలా అంటించేసిన తర్వాత 1 అవర్ తర్వాత కుందన్స్ని మనం సెట్ చేసుకుందాం. కుందన్ నేను రిటర్న్లో ఇలా అంటించానండి, ఎందుకంటే కాసు చుట్టూ గ్యాప్ రాకుండా ఈ ఎడ్జెస్లో గ్యాప్ కావాలి మనకి. ఎందుకంటే వైట్ ముత్యాలు కూడా మనం దీనికి సెట్ చేస్తున్నాం. చాలా సింపుల్ అండి, దీనికి స్టిచ్చింగ్ కూడా పెద్దగా ఉండదు. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిడిల్లో నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి, ఈ పూసలే అంటించాలి. ఇక్కడ ఇలా ఇది డ్రై అయిన తర్వాత ఇక్కడ గోల్డ్ పూస కుట్టాలండి. చూడండి, ఆల్రెడీ డ్రై అయిన తర్వాత గమ్ మనకి కనిపించకుండా, చూసారా ఇలా వస్తుంది. కొంచెం నేను గమ్ ఎక్కువగా వాడానండి. గమ్ ఎక్కువ పెడితే డ్రై అయిన తర్వాత గమ్ మనకి కనిపించదు. కుందన్స్ అసలు వాష్ చేసినా ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు పూస కుట్టేసి మొత్తం చూద్దాం. ఇలా గోల్డ్ పూస కుట్టేయాలండి. ఎల్లో థ్రెడ్తోని కుందన్ పక్కన ఇలా చూసారా, ఇలా కుట్టుకోవాలండి. ఇలా కంప్లీట్ అవుతుంది. మొత్తం ఇలా కుట్టేయాలి. చూడండి, మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ మొత్తం సింపుల్గా ఇలా బాగుంది కదా ఫ్రెండ్స్. చేతులకి కూడాను 3 వైపులా వేసాను. టోటల్ బ్లౌజ్ అంతా ఇలా వేసాను.